హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు తెలుగు కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా రామాపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరు చుట్టూరా ఒక పెద్ద అడవి కూడా ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక రైతు కూడా ఉండేవాడు. ఆయనకి ఒక చిన్నారి కూతురు కూడా ఉంది. ఆ అమ్మాయి ఒంటి రంగు బంగారంలా ఉండేది. తండ్రి సువర్ణ అని పిలిచేవాడు. సువర్ణకి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. రామయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు మందర. సువర్ణను చూసి అసూయపడేది. మందరమ్మకి ఒక కూతురు పుట్టింది. ఆ పిల్ల పేరు ఆశ. ఆశకి బొమ్మలు తనకే కావాలి, మిఠాయి అంతా తనే తినాలి, గౌన్లు అన్నీ తనవే అనేది పాపం. సువర్ణ ఎంత పని చేసినా మందరమ్మ తిడుతూ కొడుతూ ఉండేది. చిరిగిన గౌన్లు ఇచ్చేది. సరిగ్గా అన్నం కూడా పెట్టేది కాదు. ఆశకి తల్లి పోలిక వచ్చింది. శరీరం నల్లటి నలుపు రంగు ఉండేది. ఇంటికి వచ్చిన అందరూ సువర్ణను చూసి బంగారు బొమ్మలా ఉందమ్మా అని మెచ్చుకుంటుంటే మందరమ్మ చూసి పళ్ళు నూరేది. మందరమ్మ అసూయ కోపంతో సువర్ణని ఎండలో పని చేయించేది. అలా ఎండలో పని చేస్తే ఆమె శరీర రంగు నల్లగా మారుతుందని అనుకుంది. మందరమ్మ సువర్ణకి అన్నం కూడా పెట్టేది కాదు. పని చేసి అలసిపోయి పశువుల పాకలో కూర్చుంది. సువర్ణను చూసి చీమలు జట్టుగా వంటింట్లోనికి వెళ్ళాయి. రొట్టె ముక్కలు తెచ్చి సువర్ణకి ఇచ్చి వెళ్ళిపోయేవి. రామచిలుక రివ్వున ఎగిరి వెళ్ళి జామకాయలు తెచ్చి సువర్ణ ఒడిలో పడేసేది. సువర్ణ అడవిలోకి వచ్చింది. వెంట ఒక కుక్కపిల్ల కూడా వచ్చింది. తోడుగా రామచిలక కూడా ఎగురుతూ వచ్చింది. సువర్ణకి అడవిలో నడిచి నడిచి ఆకలి వేసింది. దాహం వేసి మూర్ఛపోయింది. అక్కడ ఉన్న కుక్కపిల్ల పరిగెత్తుకు వెళ్ళి అడవిలో ఉండే అవ్వను తీసుకువచ్చింది. అవ్వ సువర్ణ ముఖం మీద నీళ్లు చల్లి లేపింది. అవ్వ సువర్ణతో ఇలా అంటుంది. తన ఇంట్లో పనిచేస్తే మంచి కానుక ఇస్తానని చెప్పింది. సువర్ణ పని చేయసాగింది. సువర్ణ సోమరిపోతు కాదు. ప్రతి పని ఎంతో శ్రద్ధగా కష్టపడి చేస్తుంది. ఎవ్వరితోనూ పోట్లాడేది కాదు. ఒకసారి అవ్వ అడవిలోకి వెళుతూ గది నిండా బంగారు నగలు పెట్టి తలుపులు వేయకుండా వెళ్ళిపోయింది. సాయంత్రం అవ్వ తిరిగి వచ్చి నగలు చూసింది. అందులో ఒక్క నగ కూడా పోలేదు. మర్నాడు అవ్వ మళ్ళీ వంట ఇంటి నిండా రకరకాల మిఠాయిలు పెట్టి తలుపు తెరిచి వెళ్ళిపోయింది. సాయంత్రం వచ్చింది. ఒక్క మిఠాయి కూడా పోలేదు. సువర్ణ తనకి ఇచ్చిన రొట్టె ముక్కని మాత్రమే తిని ఊరుకుంది. ఇంటికి తిరిగి వచ్చేసరికి అన్నీ అలాగే ఉన్నాయి. సువర్ణ చిరిగిన గౌనుతో ఉన్న ఒక్క గౌను కూడా దొంగతనం చేయలేదు. అవ్వకి చాలా ఆనందం కలిగింది. పరుల సొమ్ముకి ఆశపడని వారే ఇతరులకు మేలు చేస్తారు. మన సువర్ణ కూడా అలాంటి మంచి మనిషి. అవ్వ సువర్ణకి తలంటి పోసింది. కొత్త గౌను తొడిగింది. మిఠాయిలు పెట్టింది. నగలు కూడా ఇచ్చింది. అంతేకాదు తర్వాత తన దగ్గర ఉన్న ఒక కొరడా తీసి జలపించింది. వెంటనే అక్కడ గాలికి చిరుగంటలు శబ్దం చేస్తుండగా ఒక చక్కటి బంగారు ఉయ్యాల దగదగా మెరుస్తూ ప్రత్యక్షమయ్యింది. అవ్వ సువర్ణ చెయ్యి పట్టుకొని ఆ ఉయ్యాలలో కూర్చోపెట్టింది. అమ్మాయి, నువ్వు చాలా మంచి పిల్లవి. నీకు నేను ఈ కొరడా కానుకగా ఇస్తాను. నువ్వు వెళ్ళి మీ ఊరిలో ఉన్న అందరికీ ఈ ఉయ్యాలలో కూర్చొని సాయం చెయ్యి. నువ్వు
ఈ ఉయ్యాలలో కూర్చొని ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది అంటూ సువర్ణ చేతికి కొరడా అందించింది. సువర్ణ కళ్ళు మూసుకొని చక్కటి గౌను ఒకటి కావాలి అని అనుకుంది. వెంటనే గౌను ఆమె ఒడిలో ఉంది. సువర్ణ ఇంటికి తిరిగి వచ్చింది. వానలు లేక ఊరిలో కరువుతో బాధపడుతున్నారు. సువర్ణ కొరడాతో బంగారు ఊయల ప్రత్యక్షం చేసింది. దానితో కరువు కాటకం తీరింది. అందరూ సువర్ణని బంగారు తల్లి అని ఆశీర్వదించి వెళ్ళారు. ఇది చూసి మంద్రమ్మకు చాలా ఆశ పుట్టింది. సువర్ణను చంపేసి ఆ కొరడా తీసుకుపోవాలని అనుకుంది. నాకు ఒకసారి ఆ కొరడా ఇవ్వమ్మా అంది ప్రేమగా. సువర్ణ ఇచ్చింది. మంద్రమ్మ ఆశని ఒడిలో కూర్చోపెట్టుకొని ఊయలలో కూర్చుంది. అంతే, ఒక్కసారి ఉయ్యల ఇనుప ముళ్ళతో మంద్రమ్మను బంధించి వేసింది. అడుగున రంపపు మొనలు, చుట్టూరు మంటలు. ఆమె అంతులో కాలిపోయింది. అమ్మాయి, ఈ బంగారు ఉయ్యల మంచి వాళ్ళ కోసమే, చెడ్డవాళ్ళ కోసం కాదు. ఇందులో కూర్చుంటే వారికి ఇదే శాస్తి అని చెప్పి మాయమైపోయింది. ఇది చూసి ఆ ఊరిలో అందరూ చెడ్డ బుద్ధులు మానేసి మంచి నడవడికతో నడుచుకున్నారు.